హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంతకుముందుకైతే షార్ట్ వీడియో అని పెట్టిన కదా ఫ్రెండ్స్, చింత చిగురుకు వెళ్ళినామని. ఇప్పుడైతే నేనైతే ఫుల్ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడైతే చింత చిగురు అయితే తెంపుతున్నాం. మేమైతే 3 కిలోమీటర్స్ అయితే విలేజ్కి అయితే వెళ్ళేసి, మా విలేజ్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. వెళ్ళేసి ఇక్కడైతే చింత చిగురు అయితే తెంపుకుంటున్నాం. ఎలా వెళ్ళినామంటే సైకిల్ పైన అయితే వెళ్ళినాం. ఇక్కడైతే చింత చిగురు అయితే తెంపుకుంటున్నాం ఫ్రెండ్స్, కవర్లో అయితే. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే చింత చెట్టు చిన్నది ఉంది ఫ్రెండ్స్, ఏదైతే రోడ్డు సైడ్ కొంటే తెంపుతున్నాం. ఇక్కడ తెంపేసినాక మెల్లగా మా బావి దగ్గర అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడైతే ట్రాక్టర్ అయితే వచ్చింది. అక్కడైతే ట్రాక్టర్ వచ్చి ఏమంటే పొలం అయితే దున్నుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ అక్క నేనైతే వెళ్ళినాం. ఇక్కడైతే బావి దగ్గరికి అయితే వచ్చినాక ఇక్కడైతే పొలం అయితే దున్నుతుంది. అబ్బాయి అయితే 9th క్లాస్ అంటే ఫ్రెండ్స్, గ్రేట్ కదా అబ్బాయి దున్నడం. కానీ మంచిగా నీట్గా అయితే దున్నిండు. కానీ ఈవినింగ్ వరకు వర్షం వచ్చేసింది ఫ్రెండ్స్, అంతే. ఇక్కడైతే పొలం అయితే దున్నడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే బోర్ అయితే పోస్తుంది బావి దగ్గర అయితే. ఇక్కడైతే దానిమ్మ చెట్టు ఉంది ఫ్రెండ్స్. దానిమ్మ చెట్టుని అందుకుండా అయితే వెళ్ళిండు. దానిమ్మ చెట్టు అయితే మొత్తం వంగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వాటర్ తోనైతే ఆడుకుంటుంది. ఆమె అయితే చాలా బాగుంది అని అయితే చెప్తుంది. వాళ్ళిద్దరు అయితే వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్. వాళ్ళ మమ్మీ పోసిందని నా పైన వాటర్ అయితే పోస్తుంది. ఫోన్ మీద అయితే పడ్డది. ఇక్కడైతే ఉసిరి చెట్టుకి అయితే ఉసిరికాయలు అయితే తెంపుతున్నాం మేమైతే. పైన అయితే మా మామయ్య ఉండు ఫ్రెండ్స్. పైన అయితే మా మామయ్య తెంపుతా అంటే కింద అయితే పడుతుంది. అక్కడైతే తెంపుతుండు. మేమైతే చాలా 2 డబ్బాలు అయితే తెంపినాం. ఇక్కడైతే మొత్తం చిత్పాల పండు అయితే తింటుంది. ఇవైతే తీసుకొని అయితే ఫ్రైడే రోజు మా దగ్గర అయితే మార్కెట్ ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు మా అత్తమ్మ నేనైతే మార్కెట్లో కూర్చొని అయితే అమ్ముకున్నాం మేమైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బర్రె అయితే మేము ఉసిరికాయలు తెంపే రోజే బర్రె అయితే పోయింది. ఇక్కడైతే ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఉసిరికాయలు అయితే ఎంపుకున్నాక ఏమేమి కావాలంటే ఎండుమిర్చి కావాలి, జీలకర్ర, మెంతులు ఎంపుకొని అయితే పొడి అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అట్లనే ఎల్లిపాయలు అయితే కావాలి. ఇక్కడైతే ఎంపుకున్న ఆయిల్ అని జీలకర్ర, ఆవాలు అయితే వేసి వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టేదైతే నేను కాదు, ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే పెడుతుంది పచ్చడి అయితే. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే. టేస్ట్ చేస్తే సూపర్ గా చేసింది. ఇక్కడైతే ఇలా గోల్డ్ కలర్ వచ్చేదానికైతే ఎంపుకోవాలి ఉసిరికాయలు అయితే. ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే వేస్తుంది. కేజీకి అయితే 1/2 kg కారం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. 1/2 kg కారము.
గ్లాసు కారం తీసుకుంటే అలా హాఫ్ ఉప్పు అయితే తీసుకుంది. ఎల్లిపాయలు అయితే పేస్ట్ వేసింది, కొన్నేమో ఎల్లిపాయలు దంచకుండానే వేసింది. ఇక్కడైతే చల్లార పెడుతుంది. అందులోపల ఉసిరికాయలకైతే జీలకర్ర మెంతులు పొడి అట్లనే ఎల్లిపాయ పేస్ట్ అయితే కలుపుతుంది. పచ్చిది అయితే ఇట్లా కలపడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవైతే కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 2 స్పూన్స్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే వేస్తున్నా చూడండి. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడైతే గ్లాస్ కారం తీసుకుంది. ఇదైతే 1/2 kg కారము. ఇక్కడ గ్లాస్ కారం తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ గ్లాస్ కారంలో హాఫ్ అయితే ఉప్పు తీసుకోవాలి కంపల్సరీ, లేకపోతే బూజు అయితే వస్తుందంట. ఇక్కడైతే మంచిగా కలుపుకొని ఇక్కడైతే ఉసిరికాయలు అయితే దాంట్లో వేసేసి మిక్సింగ్ చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పెడుతుందో. చూస్తుంటేనే వదిలి వస్తున్నాయా ఫ్రెండ్స్, నాకు వస్తుంది. చాలా బాగుంది కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.